ఇక రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. ఒకవైపు అభిమానులు, మరోవైపు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక పక్కా ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్కు నెక్స్ట్ రేంజ్లో సినిమా ఉండేలా డైరెక్టర్ శంకర్ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక తాజాగా గేమ్ చేంజర్ మరో సెన్సేషనల్ క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. ఇక ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటి వరకు మరే సినిమా చేయని అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. ఇక అది ఏమిటంటే డిసెంబర్ 21న అమెరికాలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా జరగనుంది. ఇక కర్టిస్ కాల్వెల్ సెంటర్ 4999 నామన్ ఫారెస్ట్ గార్లాండ్ TX 75040 ఈ ముందస్తు వేడుకకి వేదిక కానుండటం విశేషం. ఇక గేమ్ చేంజర్ చిత్ర యూనిట్తో పాటు ప్రముఖులందరూ ఈ వేదికకి హాజరు కానున్నారు. ఇక సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్కు చేరుకున్న క్రమంలో చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లేపల్లి ఆధ్వర్యంలో ఇంత భారీగా జరగనున్న వేడుక అందరిలోనూ ఎగ్జైట్మెంట్ను ఎంతగానో పెంచుతోంది. ఇక చరిష్మా డ్రీమ్స్ పై ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్గా ఇండస్ట్రీ US డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబ్యూటర్ సర్కిల్లో ఎంటర్ప్రైన్యూరర్గా బిజినెస్ సర్కిల్లో గుర్తింపు సంపాదించుకున్న రాజేష్ US లో ఓ తెలుగు సినిమాకు ఇప్పటి వరకు జరగలేదు, జరగబోదు అనేంత భారీ స్థాయిలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు నిర్వహించబోతున్నారు. ఇక రామ్ చరణ్ పై అభిమానంతో రాజేష్ కల్లేపల్లి ఇంత పెద్ద ఈవెంట్ను చేయనుండటం అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ సందర్భంగా చరిష్మా డ్రీమ్స్ ప్రొడ్యూసర్ US ఎగ్జిబ్యూటర్ రాజేష్ కల్లేపల్లి మాట్లాడుతూ, తెలుగు సినిమాల్లోనే కాదు ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఇప్పటి వరకు US లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించలేదు. తొలిసారి గేమ్ చేంజర్ సినిమా కోసం భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను అమెరికాలో చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఈవెంట్ను సక్సెస్ఫుల్గా చేయడానికి ఇప్పటి నుంచే ప్లానింగ్ చేస్తున్నాం. ఇక ఈ అవకాశాన్ని ఇచ్చిన హీరో రామ్ చరణ్ గారికి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ శంకర్ అండ్ టీంకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నారు. ఏది ఏమైనా మొట్టమొదటిసారి రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ US లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం అనేది చాలా విశేషం అనే చెప్పాలి.